హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మంజులారెడ్డి వరల్డ్. ఈరోజు క్యాబేజ్ కూర ఒక 10 మినిట్స్లోనే అవుతుంది. అది ఎట్లా చేయాలో చూద్దాము. ఇట్లా నేను హాఫ్ తీసుకుంటున్నా. జూలియన్ కటర్ అని ఉంటుంది. ఒక దిక్కేమో ఇట్లా కోర్స్ లాగా కట్ అవుతుంది, ఇంకో దిక్కేమో పీలర్ లాగా ఉంటుంది. ఇంకా ఆ పీలర్ లాగా ఉండే దిక్కు అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు, ఎందుకంటే ఆ కోర్స్ లాగా ఉండేది క్యారెట్కి బాగుంటుంది. ఇగో ఇట్లా పీలర్ తోటి ఇట్లా చేసుకుంటే ఏంటంటే ఈజీగా మనకు సన్నగా కట్ చేయడము అంత సన్నగా రాదు. ఇదైతే మనకు 10 నిమిషాలలో ఉడుకుతుంది. ఇగో ఇట్లా కొంచెం పీల్ చేసుకోండి, మామూలు పీలర్ తోటి, జూలియన్ పీలర్ తోటి కాదు. జూలియన్ పీలర్ తోటి అయితే క్యారెట్ కట్ చేద్దాం, అప్పుడు కోర్స్ లాగా వస్తుంది. అది తర్వాత చెప్తా. ఇగో ఇట్లా కట్ చేసుకోండి. కొంచెము పక్క పక్కన ఆకులు కింద పడ్డాయి ఉంటాయి కదా, అవి మళ్ళీ మనము సన్నగా తరిగేసుకోవచ్చు. ఇక ఇట్లా మొత్తం కట్ చేసుకోండి. ఇంకా ఇట్లా మంచిగా సన్న ఇవన్నీ తీసేసేయండి. ఇవి సన్నగా తరుక్కుంటే కూడా సరిపోతుంది. ఇక ఇట్లా వస్తుంది చూడండి. పీల్ చేసుకుందాము జూలియన్ పీలర్ తోటి. ఇది ఇటువైపు పీలర్ ఉంది, ఇటువైపు ఇది కదా. ఇగో ఇట్లా కోర్స్ లాగా వస్తుంది. ఈ క్యారెట్ కోర్స్ లాగా వచ్చింది. ఉట్టిగా తినడానికైనా బాగుంటుంది, సాలెడ్లో ఉట్టిగా వేసుకోవడానికైనా బాగుంటుంది. మనం కూడా ఎప్పుడైనా ఉట్టిగా తినడానికి కూడా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలా సన్నగా వస్తుంది. మనం క్యారెట్ ఉట్టిగా తరుక్కోవాలంటే అంత సన్నగా తరగలేము, ఇది ఈజీగా తరుక్కోవచ్చు. ఇగో ఎంత మంచిగా ఇట్లా పొల్లు వచ్చి చక్కగా ఉంటుంది. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే అస్తమానం యూజ్ చేస్తుంటాను. ఇంకా ఇప్పుడు స్టవ్ అంటించుకొని బాండీ పెట్టుకోండి. బాండీనో తవనో మీ దగ్గర ఏది ఉంటుంది పెట్టుకొని, అందులో మీకు కావాల్సినంత నూనె పోసుకొని, నూనె కొంచెం కాగినాక జీలకర్ర వేసి ఇట్లా చిటపటలాడుతుంటే దాంట్లోనే ఆవాలేయండి. ఆవాలేసి ఇంకా అవి కొంచెం చిటపటలాడుతుంటే కొంచెము ఎండువి అవి మిరపకాయ గింజలు వేసినాం. తర్వాత కొంచెము ఇది మనం కోర్స్ చేసుకున్నాం కదా క్యాబేజు, అదంతా వేసేసి ఇట్లా ఒకసారి కింది మీది కలుపుకొని, అందులోనే కొంచెం చిటికెడు ఉప్పు అదేంది పసుపు పడేయండి, సారీ ఉప్పు అంటున్నా. ఉప్పు తర్వాత వేసుకుందాం, కానీ ఇంకా ఫస్ట్ ఇట్లా కొంచెము పసుపు వేసి కలుపుకొని దాంట్లోనే ఇప్పుడు మనం కోర్స్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసి పెరట్లా పెరిగిన అదేంది మన మింట్ పుదీనా వేస్తే ఎంత బాగుంటుంది కదా కూరలో. ఇక ఇది ఫ్రెష్గా తెంపుకొని పోయి కడుక్కొని తరిగి కూరలో వేసుకుందాం. అందులోనే కొంచెం మెంతెం కూర, కొంచెం కరివేపాకు వేసి కొంచెం బాగా కలుపుకోండి. అటు కిందికి మీదికి కలిపినాక ఇందులో కొంచెం అదేంది అల్లం వెల్లిపాయ, ఉప్పు, రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. అందులోనే కారం, రుచికి తగినంత కారం, అండ్ అందులోనే అదేంది మన ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకొని, అండ్ క్యూమిన్ పౌడర్, జీరా పౌడర్, జీలకర్ర పొడి వేసుకోండి. ప్రతి కూరలో జీలకర్ర పొడి వేస్తే చాలా బాగుంటుంది. ఇట్లా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు వేగనిద్దాము. కొంచెం ఒక 10 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఇక అందులో కొంచెం వేగినాక లాస్ట్కు కొత్తిమీర వేసుకొని కిందికి మీదికి కలుపుకోండి. ఇట్లా గిన్నె అంటుకోకుండా చాలా సన్న మంట మీద పెట్టుకోవాలి. ఇట్లా కిందికి మీదికి కలుపుకొని ఇంకా మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు ఉంచి కిందికి మీదికి కలిపేసి ఇక బంద్ చేసేసి మూత పెట్టుకుంటే అయిపోయాయి. 3 మినిట్స్లో క్యాబేజ్ కర్రీ రెడీ.